చకుడు రంగరాజన్ దాడి ఘటనలో 17 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. రంగరాజన్ పై మొత్తం 22 మంది దాడి చేయగా పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రంగరాజన్ పై దాడి చేసిన వారిలో తెలంగాణకు చెందిన 7, ఏపీకి చెందిన 10 మందిని పోలీసులు గుర్తించారు. వీర రాఘవరెడ్డి అనుచరులు 5గురిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుడిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. రంగరాజన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. దాడి జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే నాకు తెలిసి నేను వచ్చిన ఒక్కసారి అయ్యగారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హ్యావ్ టేకన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. You need not worry. Sir. I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పినా చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవును సార్. వస్తాను నేను ఒకసారి వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్. స్వామి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే, నమస్తే అండి.